to Moral Matter! హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక అందమైన కథ వినబోతున్నాం. ఈ కథ పేరు పంచుకుంటే ఆనందం. తయారుగా ఉన్నారైతే కథలోకి వెళ్ళేద్దాం. ఒకప్పుడు రంగురంగుల ఇళ్లతో మెరిసే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి పేరు రెయిన్బో టౌన్. అక్కడ ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. అరవ్ మరియు మియా. ఇద్దరూ చాలా మంచివాళ్లే. వాళ్ళిద్దరిలో ఒక చిన్న తేడా ఉండేది. అరవ్కి బొమ్మలు చాలా ఇష్టం. తన దగ్గర ఉన్న బొమ్మలని ఎవరితోనూ పంచుకోడు. మియా మాత్రం ఎంతో మంచి మనసు కలిగిన అమ్మాయి. తన దగ్గర ఉన్నది అందరితో పంచుకుంటుంది. బొమ్మలు, స్నాక్లు అన్నీ. ఒకరోజు టీచర్ క్లాస్లో ప్రకటించింది, రేపు స్కూల్లో టాయ్ డే, మీకు ఇష్టమైన బొమ్మ తీసుకురండి. పిల్లలంతా ఆనందంతో కేకలు వేశారు. ఇతర రోజే క్లాస్ రూమ్ రంగురంగుల బొమ్మలతో నిండిపోయింది. మియా తన పాత కాని అందమైన పజిల్ తీసుకువచ్చి, రండి అందరం కలిసి ఆడుకుందాం అని చెప్పింది. పిల్లలు హర్షంతో ఆమె దగ్గర చేరిపోయారు. అందరూ కలిసి నవ్వుతూ పజిల్ సాల్వ్ చేస్తున్నారు. అరవ్ మాత్రం ఒక మూలలో ఒంటరిగా కూర్చున్నాడు. తన దగ్గర ఉన్న సూపర్ రోబోట్ను గట్టిగా పట్టుకుని దగ్గరకు వచ్చింది. పిల్లలకు కోపంగా చెప్పాడు, లేదు, ఇది నా బొమ్మ, ఎవరూ టచ్ చేయకుండదు. కొద్దిసేపటికి ఓ ప్రమాదము జరిగింది. రోబోట్ ఆరవ చేతి నుంచి జారి దడాం నేలపై పడిపోయింది. రోబోట్ చెయ్యి విరిగిపోయింది. ఆరవ కళ్ళలో నీళ్లు తిరిగాయి. దూరనుంచి చూసిన మియా వెంటనే ఆరవ దగ్గరకు వచ్చింది. మృదువుగా చెప్పింది, ఆరవ్, బాధపడకు, రిపేర్ అవతుంది, రా మా వెంట ఆడు. ఆరవ సంకోచంతో అడిగాడు, నేను ఎవర్నీ ఆడనివ్వలేదు, అయినా మీరు నన్ను అంగీకరిస్తారా? మియా చిరునవ్వు నవ్వి అన్నది, తప్పులు అందరికీ జరుగుతాయి, స్నేహితులు ఎప్పుడూ క్షమిస్తారు. ఆరవ్ పజిల్ గేమ్లో చేరాడు. అందరితో కలిసి నవ్వుతూ ఆడుతూ సంతోషంగా గడిపాడు. అప్పుడే అతనికి నిజం తెలిసింది, పంచుకుంటే ఒంటరితనం పోతుంది, సంతోషం వస్తుంది. మరుసటి రోజు బ్రేక్ టైంలో ఆరవ్ తన టాయ్ బాక్స్ తెరిచి అన్నాడు, ఎవరికి ఏ బొమ్మ కావాలో తీసుకుని ఆడుకోండి. పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆరవ్కి ఇంతకు ముందెన్నడూ లేని ఆనందం వచ్చింది. ఆ రోజు నుంచి రెయిన్బో టౌన్ స్కూల్లో ఎవరూ ఒంటరిగా ఉండేవారు కాదు. అందరూ స్నేహం, ప్రేమ మరియు పంచుకోవడం నేర్చుకున్నారు. కథలోని నీతి ఏంటి అంటే, పంచుకుంటే ఆనందం పెరుగుతుంది, చిన్న సంతోషం పంచుకుంటే అది పెద్దదవుతుంది. Hey little heroes, please like, share, subscribe, thank you. My little heroes, bye. Let's meet again with another story.